బావగారు, ఏదో మాట్లాడాలని పిలిచారు, చెప్పండి బావగారు. చాలా విషయాలు నాకు తెలియకుండానే జరిగిపోయాయి. ఆ రుద్రాని వాళ్ళు మన ఇల్లు లాక్కోవడం కానీ, వాళ్ళ వల్ల బాధపడి మీరు ఇల్లు ఖాళీ చేయడం కానీ అవేవి నాకు తెలియదనుకున్నాను. అంతేకాకుండా ఆస్తి పోయినప్పుడు మాధవ్తో చాలామంది అన్నారంట, ఆస్తంతా పోయింది, ఇంట్లో పెళ్ళిడికొచ్చిన చెల్లెలు ఉంది, తనకు ఎలా పెళ్లి చేస్తారు, ఏముందని చేస్తారు, ఏమీ లేకుండా ఎవరొచ్చి చేసుకుంటారని రకరకాలుగా మాట్లాడారంట. గంతకు తగ్గ బొంతను తీసుకొస్తారులని కొంతమంది, రెండు పెళ్లివాణ్ణి తీసుకొచ్చి చేస్తారులని మరికొంతమంది, పెళ్లి చేయడం చేతకపోతే ఆ పిల్ల ఎవడో ఒకడిని చూసుకుని లేచిపోవాలని నీచంగా మాట్లాడారంట. ఇన్ని రోజులు ఈ విషయం వీడు నాకు చెప్పలేదమ్మా. అలవాటైపోయింది వీళ్ళకి. నేనెక్కడ బాధపడతాను అని మౌనంగానే కన్నీళ్లను బాధను మోయటం అలవాటైపోయింది. వాళ్ళెవరో ఏదో అన్నారని అదంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి మిమ్మల్ని పిలవలేదు. ఎవరైతే నా చెల్లి పెళ్లి చెయ్యలేను అని అన్నారో, ఎవరైతే నా కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నా చెల్లి గురించి ఇష్టం వచ్చినట్టు వాగారో, వాళ్ళందరి నోళ్లు మూతపడేలా, వాళ్ళందరి నోటి మీద కొట్టినట్టు శౌర్య పెళ్లి చేయాలి. నువ్వేం బాధపడకనయ్యా, నువ్వనుకున్నట్టే ఘనంగా పెళ్లి చేస్తాం. అలా వాగిన వాళ్ళకి బుద్ధి చెప్తాం.